సో, హెరిటేజ్ గురించి నేను ఒక్క తప్పుడు మాట మాట్లాడకుండా ఉన్న ఫ్యాక్ట్స్ మీరు చెప్పిన ఫ్యాక్ట్స్‌నే నేను చెప్తే హెరిటేజ్ సంస్థకు నష్టం జరిగినట్టు భావించారు. హెరిటేజ్ పైన దుష్ప్రచారంగా భావించారో తెలీదు. హెరిటేజ్‌కి సంబంధించిన ఇమేజ్ పోతుందనుకున్నారో తెలీదు. ఇమ్మీడియేట్‌గా దానిపైన చాలా పెద్ద ఎత్తున రంగంలో దిగి వీడియో లేకుండా చేశారు. యూట్యూబ్‌లో ఇప్పటికి అందుబాటులో ఉంది ఆ వీడియో. 70,000 మందికి పైగా ఆ వీడియోని చూసారు. ఫేస్‌బుక్‌లో 1,00,000 మందికి పైగా చూసారు. ఆ వీడియోని లేకుండా చేశారు. సో, హెరిటేజ్‌కి ఒక చిన్న మాట, అనని మాట, తప్పుగా ఏం మాట్లాడలా నేను. హెరిటేజ్ చెప్పిందే చెప్పా. అయినప్పటికీ హెరిటేజ్ పైన దుష్ప్రచారంగాను ఇంకోటిగా భావించి ఆ వీడియో లేకుండా చేశారే. శ్రీవారికి సంబంధించిన లడ్డూ అంశంలో ప్రోటోకాల్ పాటించారో లేదో తెలియకుండా, శాంపిల్ ఎప్పుడు తీశారో, ఎప్పుడు పంపించారో తెలియకుండా, థర్డ్ పార్టీ సమక్షంలో శాంపిల్ తీశారో లేదో తెలియకుండా, అసలు ఆ శాంపిల్‌కి సంబంధించి సెకండ్ టైమ్ మళ్ళీ సెకండ్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం కూడా లేకుండా, ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నేరుగా అటువంటి ఒక క్యాంపెయిన్ చేసి, శ్రీవారి లడ్డూ పైన దుష్ప్రచారం చేసినప్పుడు, సో, అక్కడ ప్రభుత్వానికో, లేకపోతే టీటీడీకో, శ్రీవారికో నష్టం జరిగినట్టు కదా! ఇక్కడ హెరిటేజ్ సంస్థకి నష్టం జరిగిందేమో బహుశా నా వీడియో వల్ల. బట్ ముఖ్యమంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కదా! తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రసాదానికి సంబంధించిన అంశం కదా! తిరుమల తిరుపతి దేవస్థానంలో కొలువై ఉన్న శ్రీవారికి సంబంధించిన అంశం కదా! సో, శ్రీవారికి నష్టం జరిగితే పర్వాలేదా? లడ్డూ పైన దుష్ప్రచారం జరిగితే పర్వాలేదా? కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటే పర్వాలేదా? శ్రీవారు మాత్రం అనాథా? హెరిటేజ్‌కి మాత్రమే నెట్‌వర్క్ ఉందా?